కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిందంటే హౌసింగ్ బోర్డు గండం వచ్చినట్టే అని ఎమ్మెల్యే చెప్పారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలాలు బహిరంగంగా వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. కాలనీలో 3 గజాల నుంచి 300 గజాలకు పైగా స్థలాలు అమ్మేందుకు ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయడంతో ఎమ్మెల్యే స్పందించారు. హౌసింగ్ బోర్డు స్థలాలు ప్రభుత్వం అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు. ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపల 3 గజాల 4 గజాల ల్యాండ్ అమ్ముతా ఉన్నారు. 3 గజాల 4 ల్యాండ్ జాగాలు కూడా ఎక్కడైతే 3 గజాల 4 జాగాలు ఉన్నటువంటి ల్యాండ్ను కూడా ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9th ప్లేస్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసు గతంలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పి దీన్ని కేటీఆర్ చెప్పి దీన్ని చిన్నగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చిన్న వాళ్ళు కూర్చొని విధంగా పెద్దవాళ్ళు సాయంత్రం కూడా కూర్చో విధంగా అడిగితే ఆ రోజు దీన్ని కేటాయించాం. బోర్డు కూడా మీకు చూపెట్టారు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూకట్పల్లి కాన్షియస్లో 15th ఫేజ్ కానీ 5th ఫేజ్ కానీ 9th ఫేజ్ కానీ